హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే December 3rd. ఈరోజు మన బిజినెస్ ఎలా ఉంటుందో ఏంటో మొత్తం మీకు వీడియో అయితే చూపిస్తా, డీటెయిల్స్ అయితే ఇస్తా. నిన్న December 2nd కొంచెం పర్లేదు, అంటే బాగానే అనిపించింది. అంటే బుకింగ్స్ కూడా ఆగుండా అయితే వచ్చినాయి. కొంచెం బిజినెస్ కూడా కొంచెం ప్రతి మంగళవారం అసలు బిజినెస్ ఉండదు, కానీ నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. చూద్దాం ఈరోజు మనకి ఈరోజు ఎంత ఎంత ఫ్యూల్ పోతుందో, మనం ఎంత ఎర్న్ చేస్తామో, దానిలో మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుందో మళ్ళీ మీకు మొత్తం ఫుల్ అప్డేట్ అయితే ఇస్తా. ఈరోజు మన మొత్తం అమౌంట్ ఎంత అవుతుందో ఏంటో మొత్తం క్లారిటీ తోటి అయితే మీకు చూపిస్తా. ఈరోజు మనకి ఏ బుకింగ్ ఎట్ సైడ్ పడుతుందో, దాంట్లో మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో, డ్రాప్ చేయడానికి ఎంత టైం పడుతుందో మొత్తం క్లారిటీ తోటి అయితే మీకు చూపిస్తా. ఓకే అన్న, ఇప్పుడు ప్రజెంట్ అయితే బుకింగ్ కూడా ఏం ఆన్ చేయలేదు, అంటే ఓలా ఊబర్ 3 కూడా ఆన్ చేయలేదు. ఫ్యూల్ అయితే తక్కువ ఉంది మన ఈ కార్లో. మనం ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళి ఫ్యూల్ వేసుకొని, ఆ ఫ్యూల్ వేసుకున్న తర్వాత బుకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఆ బుకింగ్ ఎక్కడ పడిందో, దానికి అమౌంట్ ఎంత వచ్చిందో, దాన్ని డ్రాప్ చేయడానికి ఎంత టైం పట్టిందో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తా. ఓకే, నిన్న డిఎల్ఎఫ్కి వచ్చిన బుకింగే సేమ్ మనకి ఈ రోజు కూడా అదే బుకింగ్ వచ్చింది. ఇప్పుడే కస్టమర్ని అయితే డ్రాప్ చేసిన, డ్రాప్ అయిపోయింది. ఇప్పుడే డ్రాప్ అయిపోతే మనకి సేమ్ అదే అమౌంట్ వచ్చింది. 199 రూపీస్ అయితే వచ్చింది. కస్టమర్ అయితే ఇప్పుడే డ్రాప్ అయితే అయిపోయింది. ఇప్పుడే మళ్ళీ సేమ్ డిఎల్ఎఫ్ దగ్గరికి వచ్చిన. నిన్న సేమ్ ఇదే లొకేషన్కి వస్తే బుకింగ్స్ అసలు రాలేవు డిఎల్ఎఫ్ దగ్గర. ఈరోజు మళ్ళీ పడతాయో పడవో చూసుకోవాలి, ఎందుకంటే చాలాసేపు గ్యాప్ వచ్చింది. అందుకే అని చెప్పి, అంటే బుకింగ్స్ రాలేవు చాలాసేపు, అందుకని చెప్పి ఏదో బుకింగ్ అని చెప్పి తీసుకొని మళ్ళీ డిఎల్ఎఫ్కి వచ్చిన. నిన్న సేమ్ ఇది డిఎల్ఎఫ్కి వస్తే ఏమైందంటే అసలు బుకింగ్స్ అసలు రాలేవు. చాలాసేపటి వరకు బుకింగ్లు రాలేవు. దాదాపు ఒక 40 మినిట్స్ కూర్చున్నా, 40-30 మినిట్స్ దాకా కూర్చున్నా. చూద్దాం మనకి ఇప్పుడు పడుతుందా బుకింగ్, మళ్ళీ టైం తీసుకుంటుందా ఏంటో. మళ్ళీ ఒకవేళ బుకింగ్ పడితే ఎక్కడ పడుతుంది ఏంటి అనేది మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాం. టిఎల్ఎఫ్ నుంచి బంజారాయిల్స్ అయితే పడింది. బంజారాయిల్స్కి మనకు వచ్చిన కిలోమీటర్ 11 కిలోమీటర్కి 246 రూపీస్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే కస్టమర్ని అయితే డ్రాప్ చేసిన, ఇంకా టైం కూడా వచ్చేసి 9:15 అయితే అవుతుంది. ఇంకా మెల్లిగా ఇక్కడ ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మనకి బుకింగ్స్ ఎటు పడతాయో, మళ్ళీ అమౌంట్ ఎంత వస్తుందో ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే బుకింగ్ కూడా లేనందువల్ల ఇంకా టైం కూడా బాగా అయిపోయింది కదా, 9:15 అయితే అవుతుంది. అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనకి బుకింగ్ ఎట్ సైడ్ పడుతుందో, మళ్ళీ దానికి అమౌంట్ ఎంత వస్తుందో మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తా. ఓకేనా, బంజారాయిల్స్ నుంచి మనకి ఉస్మానియా హాస్పిటల్కి అయితే పడింది. ఉస్మానియా హాస్పిటల్ అయితే డ్రాప్ చేసిన. బంజారాయిల్స్ నుంచి మనకి ఇక్కడికి వచ్చేసి 11 కిలోమీటర్ అయితే వచ్చింది. 11 కిలోమీటర్కి మనకు వచ్చిన అమౌంట్ నాన్ ఏసీలో వచ్చింది, ఇది ర్యాపిడోలో. ఈ 11 కిలోమీటర్కి మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 207 రూపీస్ అయితే వచ్చింది. సరే, కస్టమర్ దగ్గర అయితే క్యాష్ కలెక్ట్ తీసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే బుకింగ్స్ అయితే ఏం లేవు. మళ్ళీ ఇక్కడ బేగం బజార్ సైడ్ అటు పోతే ఏమన్నా పడతాయేమో నాకు తెలిసి. దీంట్లో ఏంటి అంటే ఒక్కొక్కసారి నాన్ ఏసీలో కూడా కొంచెం మరీ బైక్ వచ్చిన రేట్ వచ్చినట్టు వస్తుంది. అంటే 10 కిలోమీటర్లు 150 రూపాయలు, 160 రూపాయలు అట్లా వస్తుంది. ఏసీ అమౌంట్ కూడా ఒక్కొక్కసారి అట్లనే వస్తుంది. బేగం బజార్కి అయితే వచ్చిన. ఈ బేగం బజార్ ఇటు సైడే మన బుకింగ్స్ పడతాయో ఏంటో చూద్దాం. ఇంకా బుకింగ్స్ పడకపోతే ఇంకా ఏం చేయలేము, ఇంకా చూద్దాం. ప్రజెంట్ అయితే బుకింగ్ అయితే ఏం లేదు. ఓలా ఊబర్ ర్యాపిడో 3 అయితే ఆన్ చేసి పెట్టిన. బుకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, ఎంజీబీఎస్ నుంచి మనకి ఎల్వి ప్రసాద్కి అయితే పడింది ఊబర్లో. ఇప్పుడే డ్రాప్ అయితే అయిపోయింది. డ్రాప్ అయిపోయిన తర్వాత మనకి బుకింగ్స్ కూడా ఏం రాలేదు. ఓలా ఊబర్ 3 అయితే ఆన్ చేసి పెట్టిన. ఈడ కొంచెం ఎయిర్పోర్ట్కి పడచ్చు, లేకపోతే ఇంకా మెల్లిగా పంజాగుట్ట సైడ్ అయినా, లేకపోతే ఇట్లా జూబ్లీ సైడ్ అయినా పోవాలి. చలో, ఈ బుకింగ్లో అయితే మనకి 288 రూపీస్ అయితే వచ్చింది 11 కిలోమీటర్కి. ప్రజెంట్ అయితే బుకింగ్స్ అయితే ఏం లేవు.
మళ్ళీ బుకింగ్ పెట్టిన తర్వాత ఆ బుకింగ్ ఎక్కడ పడుతుంది, దాంట్లో అమౌంట్ ఎంత వస్తుంది, ఎంత డిస్టెన్స్ వస్తుంది అని అప్డేట్ అయితే ఇస్తా. ఓకేనా? గోవిందా. సాయిరామ్ హైదరాబాద్ వ్లాగ్స్ చాలా బాగుంది. కొత్తగా ఇప్పుడు కారు కొనాలనుకున్న వాళ్ళకి, క్యాబ్స్ మీద నడిపించాలనుకుంటున్న వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పకుండా దాన్ని సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా చూడండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మన ఛానల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. బంజారా హిల్స్ నుంచి మనకి అత్తాపూర్కి అయితే ఒక బుకింగ్ వచ్చింది. అత్తాపూర్ బుకింగ్ లో మనకి కస్టమర్ ఎవరు వచ్చారంటే వకీల్ సాబ్ మూవీలో జడ్జిగా చేస్తారు కదా యాక్టింగ్, ఆ సార్ అయితే ఎక్కిండి ఈరోజు మన కార్లో. ఇంకా ఇప్పుడే ఆ సార్ని అయితే డ్రాప్ చేసిన. సార్ని డ్రాప్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ 12 కిలోమీటర్కి 225 రూపీస్ అయితే వచ్చింది. ఇప్పుడే డ్రాప్ అయితే అయిపోయింది. మళ్ళీ మనం అత్తాపూర్లో అయితే వెయిట్ చేస్తున్నా, బుకింగ్ అయితే రాలేదు మనకి. మళ్ళీ బుకింగ్ వచ్చిన తర్వాత దాంట్లో మనకి ఎంత అమౌంట్ వస్తుందో మొత్తం మళ్ళీ ఫుల్ డీటెయిల్స్ అయితే. అత్తాపూర్లో డ్రాప్ చేసిన తర్వాత మనకి హోల్ సిటీకి అయితే ఒక బుకింగ్ వచ్చింది. ఆ కస్టమర్ని డ్రాప్ చేస్తే మనకి 10 కిలోమీటర్కి 208 రూపీస్ అయితే వచ్చింది. కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి చార్మినార్ దగ్గర నుంచి అయితే మనకి సికింద్రాబాద్ అయితే పడింది. సరే అని చెప్పి కస్టమర్ దగ్గరికి అయితే పోతున్నా. దీంట్లో మనకి ఎంత అమౌంట్ వస్తుందో 11 కిలోమీటర్ చూపించింది చార్మినార్ దగ్గర నుంచి సికింద్రాబాద్. దీంట్లో మనకి ఎంత అమౌంట్ వస్తుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. చలో ఇప్పుడైతే కస్టమర్ దగ్గరికి అయితే పోదాం, కస్టమర్ని పిక్ చేసుకుందాం. చార్మినార్ నుంచి సికింద్రాబాద్ కు తీసుకొచ్చి డ్రాప్ చేస్తే మనకు పర్ కిలోమీటర్ 18 రూపీస్ అయితే పడింది. అంటే 10 కిలోమీటర్ కి 223 రూపాయలు అయితే ఇచ్చిండు ర్యాపిడోలో. అది నాన్ ఏసీ, ఏసీ కాదు నాన్ ఏసీ. ఏసీ అయితే కొంచెం ఎక్కువ వస్తుండేనేమో అమౌంట్, కానీ రాలేదు. చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే డ్రాప్ అయితే అయిపోయింది. టైం కూడా 3 అయితే అవుతుంది. నేను లంచ్ అయితే చేయలేదు. ఇప్పుడే బాగా 1 గంటల చేయాల్సిన లంచ్ ఇప్పుడు 3 అవుతుంది. ఎక్కడైనా లంచ్ చూసుకొని లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మన బుకింగ్స్ ఎలా ఉంటాయో ఏంటో మళ్ళీ మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తా. సికింద్రాబాద్ నుంచి మనకి బంజారా హిల్స్కి అయితే పడింది. బంజారా హిల్స్లో డ్రాప్ చేస్తే మనకి 204 రూపీస్ వచ్చింది. డ్రాప్ అయితే అయిపోయింది మనకి ప్రజెంట్. మళ్ళీ బుకింగ్ ఎక్కడ పడుతుందో ఏంటో అసలు తెలియదు. ఈరోజు మొత్తం బేకార్ అయిపోయింది అసలు బిజినెస్. పొద్దున 7:30కు స్టార్ట్ అయితే ఇప్పటి వరకు 3000 అనే కావాలి. అసలు ఏం లేదు, అసలు మొత్తం బేకార్ అయిపోయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక 2 గంటలు కూర్చోబెట్టిండు. 2 గంటల తర్వాత మనకి బంజారా హిల్స్ అయితే పడింది. ఊబర్లో, ఓలా, ఊబర్, ర్యాపిడో 3 ఆన్ చేస్తే కూడా ఒకవేళ కొన్ని బుకింగ్లు వస్తున్నాయి, కానీ బుకింగ్లలో రేట్ అయితే సరిగ్గా వస్తలేదు. 10 కిలోమీటర్లకి 150, 140 అట్లా ఇస్తున్నాడు. ఊబర్, ఓలా, ర్యాపిడో 3 కూడా అంతే ఇస్తున్నాడు అసలు. సరే ఇప్పుడు ప్రజెంట్ అయితే బంజారా హిల్స్లో అయితే చూస్తున్నా బుకింగ్స్ కోసం. ఒకవేళ బుకింగ్స్ పడకపోతే ఇంకా ఈరోజు ఖాళీగానే ఇంటికి వెళ్ళిపోవడమే. బుకింగ్స్ పడితే మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఒకవేళ బుకింగ్ పడపోయినా కూడా అప్డేట్ ఇస్తా. ఎందుకంటే సరే ఇప్పుడు ప్రజెంట్ అయితే బుకింగ్ అయితే ఏం లేదు. మనకు బుకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తా. బంజారా హిల్స్ నుంచి మనకి ఎయిర్పోర్ట్ అయితే వచ్చింది బుకింగ్. అంటే ఆన్లైన్లో రాలేదు మనకి, ఓలా, ఊబర్, ర్యాపిడోలో రాలేదు. డైరెక్ట్ కస్టమర్ వచ్చి మనకి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలని అన్నాడు. సరే అని చెప్పి తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ చేసిన. 1200 అడిగితే 1000 రూపీస్ అయితే ఇచ్చిండు. కస్టమర్ కొంచెం మంచిగా మాట్లాడిండు, కొంచెం మంచి బిహేవియర్ బాగుంది. ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే దీంట్లో ఎయిర్పోర్ట్లో బుకింగ్ తీసుకుంటే ఇంకా అంతే, మనకి ఆల్రెడీ ఇంతకుముందు అయిన ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకా అందుకేనని చెప్పి బయటికి అయితే వెళ్ళిపోతున్నా. శంషాబాద్ అటు సైడ్ వెళ్ళిపోతే మనకి అటు నుంచి ఇంటి సైడ్ ఏదైనా బుకింగ్ పడితే తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా. సో ఈరోజు అయితే మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఇవి. వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే అన్న, ఉంటా. బాయ్ బాయ్.